ఇప్పుడిది నాకు పద్మవ్యూహంలా తయారైంది. దీనిని ఛేదించుకొని లోపలికి ఎలా వెళ్ళగలను? ఏమైంది? నథింగ్ నథింగ్. అనుకోకుండా కింద పడింది. కింద పడితే అంత శబ్దం ఎందుకు వస్తుంది? ఫోర్స్గా నేల మీద కొట్టినట్టు అనిపించింది. ఎందుకు ఫూలిష్ గా మాట్లాడతావు? నేనెందుకు కొడతాను? నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఓకే. ఎందుకు ఆగిపోయా? ఏమైంది? ఆ బాక్స్ ఏంటి? ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదే. అందులో ఏముంది? నేను చూడొచ్చా? ఏం లేదు శ్రీకర్, మొన్న షాపింగ్ లో కొన్నాను. ఇది వెరైటీగా కనిపించింది. ఇందులో నా ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకుంటాను. ఇట్స్ ఓకే. యూ కెన్ గో. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇది నీతో షేర్ చేసుకునేది కాదులే. ఆనాడు సీతమ్మ తల్లిని అపహరించడానికి పర్ణశాల దగ్గరకు వచ్చిన రావణాసురుడికి లక్ష్మణ రేఖతో చేదు అనుభవం ఎదురైనట్టు ఇప్పుడు నాకిలా జరిగింది. స్వామి వెనుతిరిగాడు. ఇంక ఏం చేయలేడా? చిక్క 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 చిక్క. ఎవడీడు అటు ఇటు తిరుగుతున్నాడు? ఎవరు నువ్వు? మా వీధిలో రాత్రిపూట ఒక గోర్ఖా తిరుగుతూ ఉంటాడు. నువ్వు పగలు తిరిగే గోర్ఖావా? కాదు. ఏమైనా పోయిందా? అందుకే వెతుక్కుంటున్నావా? లేదు. మొహం చూస్తుంటే పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళ కనిపిస్తున్నావు. నీ సంగతి తేల్చాలి. అత్తయ్య గారు, మావయ్య గారు, అందరూ ఒకసారి బయటికి రండి. ఎందుకు పిలుస్తున్నారు? నిన్ను పట్టించి కొట్టించడానికి. నీ సంగతి తేల్చాలి. ఏమైందయ్యా? ఈయనెవరు? మీ ప్యాకెట్ దోస్తా? వీడు మన ఇంటి ముందు, అవని ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. పిల్లల కిడ్నాపర్లా ఉన్నాడు. శౌర్య జాగ్రత్త, అర్చనను జాగ్రత్తగా చూసుకోమని అవనితో చెప్తాను. ఎవరు నువ్వు? ఇది వరకు నిన్ను మా వీధిలో చూడలేదే. మాట్లాడవేంటయ్యా? మాటలొచ్చా నీకు? ఓ పని మీద వచ్చానండి. ఏం పని? అవనితో మాట్లాడదామని వచ్చాను. అప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. అవని వీధిలో ఉంటుందా ఏంటి? అవనిని మీలో ఎవరైనా బయటికి పిలుస్తారా? మాట్లాడాలి. అవసరం నీదైనప్పుడు నువ్వు పిలుచుకో. మమ్మల్ని ఎందుకు పిలవమంటావు? మేము ఆవిడ గారు పియ్యాలం అనుకుంటున్నావా ఏంటి? ఇంతకీ అవనితో నీకేం పనుంది? తను బయటికి వస్తే చెప్తాను. నువ్వు చెప్తే పిలుస్తాను. నేరుగా ఆమెతోనే మాట్లాడాల్సిన విషయం అండి, అర్థం చేసుకోండి. అవని మా మేనకోళ్ళేనయ్యా. విషయం ఏంటో మాతో చెప్పు. అతనేం చెప్పక్కర్లేదు, మనమేం వినక్కర్లేదు. చూడయ్యా, అవనికి మాకు గొడవలున్నాయి. నీకవసరమైతే నువ్వు పిలుచుకో, మేమైతే పిలవం. అర్థమైందా? నువ్వేదో తేడాగా ఉన్నావు. ముందు నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి. హలో, చెప్పింది నీకే. ముందు బయలుదేరు. వెళ్తావా? పోలీసులు పిలవమంటావా? బయలుదేరు. చూపించిన హీరోయిజం చాలే, ఇంకా రా లోపలికి. నేననుకున్నది జరిపించుకోకుండా ఎలా వెళ్తాను? అవనిని ఎలాగైనా బయటికి రప్పిస్తాను. అవని గారు, అవని గారు, అవని గారు, అవని గారు.
అవని గారు ఒకసారి బయటికి రండి. ఎవరండి మీరు? ఎందుకు పిలిచారు? ఏం కావాలి మీకు? మాట్లాడరేంటి? మీరు కొంచెం ముందుకొస్తే మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. పరుల వలన గాని ప్రకృతి వలన గాని నీకు లేదా శ్రీకర్కి ఏదైనా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళకు. నా మనసుకి కీడనిపిస్తుందని చెప్పాను కదా, అందుకే జాగ్రత్తగా ఉండు. రండమ్మా. నాకు వినపడుతుందిలేండి, మీరు చెప్పండి. అది కాదమ్మా, ఒకసారి ఇలా దగ్గరికి రండి. అపరిచిత వ్యక్తివి, ఎందుకొచ్చావో విషయం చెప్పకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీ మీద నాకు అనుమానంగా ఉంది. బయటికి నడు. చెప్పింది నీకే, బయటికి పో. ఇప్పుడు పోతావా? పోలీసుల్ని పిలవమంటావా? మేలు చేయడానికి వస్తే ఎందుకమ్మా అనుమానించి కోప్పడతావు? మేలా? ఏంటది? నాకు తెలిసిన ఒక ఆడబిడ్డ ఇబ్బందుల్లో ఉంది. ఆ బిడ్డను విచారించగా మీ గురించి తెలిపింది. మీకు బాగా కావలసిన అమ్మాయని అర్థమైంది. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఎవరా అమ్మాయి? నా దగ్గర ఫోటో ఉంది, చూపిస్తాను, ఉండండి. ఓం ఛటాయ నమః. ఓం ఛటాయ నమః. ఈ ఫోటో మీ దగ్గర ఎందుకుంది? ఈ విషయం గురించే మీతో మాట్లాడదామని వచ్చానమ్మా. ఎక్కడుంది? ఊరి చివర పడుంది. గాయాలతో కనిపించింది. యాక్సిడెంట్ అయింది. నాకు తెలిసిన వారింట్లో పెట్టి వైద్యం అందిస్తున్నాను. ప్రస్తుతం స్పృహలో లేదు. మాకు చెప్పిన సమాచారం మేరకు మీ దగ్గరకు చేరుకున్నాను. మీకేమవుతుందమ్మా? నా కూతురండి. అవునా? ప్రమాదం ఏం లేదు కదా? మీ స్పర్శతో ప్రమాదం నుండి బయటపడుతుందేమో.